దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దినాన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాబోయే కాలంలో కనిపించబోయే ఒక గొప్ప సంభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంభవం ఏమిటంటే, ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా లేదు, కానీ దేవుని రక్షణ, ఆయన నీతి నిజాయితీ వెల్లడయ్యే ఈ సంభవం ఆయన ఇశ్రాయేలీయుల గురించి క్రీస్తు పూర్వం 538లో బబులోను చెర నుండి విడిపించబడిన పరిస్థితి అని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. రెండవది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనుగ్రహించే నీతి న్యాయాలు లేకపోతే రక్షణ అనే విషయాన్ని మరికొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఇది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో జరిగే రక్షణ, నీతి న్యాయాలు వెల్లడయ్యి ఈ లోకమంతా సిద్ధపడే సమయం అని మరికొంతమంది వాక్యాన్ని బట్టే వారు ఆలోచన చేస్తున్నారు. ఎవరు ఏ కాలంలో ఏం జరగాలని చెప్పిన విషయాలైనా ఇదంతా కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగించబడబోతున్నాయి అనేది వాస్తవం. ప్రస్తుతం మాత్రం ప్రజల్లో నీతి లేక, న్యాయ సంబంధమైన పరిస్థితులు లేక, పూర్తి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనే మనుషులు బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా అనీతివత్వమే కనబడుతూ ఉంది. దేవుని గూర్చిన భయం ప్రజలకి కనబడటం లేదు. ఇలాంటి విచారకరమైన సంభవాలు చూస్తూ గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుత ఈ లోకపు పోకడంతా కూడా అన్యాయం, మోసం, దుర్మార్గం, వ్యభిచారం, కామతత్వం, ఇతరులను బాధించడం, స్వార్థం, అసూయ, ఇలాంటి రకరకాలైనటువంటి చెడుతనంతోనే నింపబడ్డం చాలా విచారింపదగిన విషయమే. ఎక్కడైనా నీతి కనబడుతుందేమో, ఎవరిలోనన్నా మంచి కనబడుతుందేమో అని వెతుక్కోవలసిన పరిస్థితిలో ప్రజలమైన మనం ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎవరో ఎలాగో ఉన్నారు పోయారు అనే దానికంటే మనవంతుగా ఆ నీతిని, ఆ యథార్థతను కలిగి ఉండటానికై ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. నీతి న్యాయాలు ప్రస్తుత కాలంలో కనపడకపోవడం నిజంగా చాలా విచారకరం. మనమైనా నీతి న్యాయాలు కలిగి ముందుకు సాగినప్పుడు, ప్రభు యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు, రాబోయే కాలంలో అనేక మంది నీతివంతమైన వాళ్ళు తయారవుతారు. మనల్ని బట్టి ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు. అందుకనే రక్షణ సిద్ధంగా ఉంది, నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉంది అంటున్నారు ప్రభువారు. ఆ తర్వాత వచనంలో ఆయన అమూల్యమైన ఒక సంగతిని వివరిస్తున్నారు. అదేమనంటే, విశ్రాంతి దినం కొరకు. వాస్తవానికి ఈ విశ్రాంతి దినం పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలంలో విశ్రాంతి దినం గురించిన ప్రస్తావన లేదు, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని మనము ఆరాధన చేస్తున్నాం. అంటే మనము వారంలో ఒక్క రోజున ప్రత్యేకంగా ప్రభువుని ఆరాధించటానికి, ఆయనతో సహవాసం చేయటానికి ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రభువుని ఆరాధించే ఒక శ్రేష్టమైన దినం. అందుకే ప్రభు చెప్తున్నారు, వాళ్ళు ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తే, ఆచరిస్తే, మనం ఆరాధన దినాన్ని అనగా ప్రభు పునరుద్ధాన దినాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం.
అందుకని ఏమంటున్నాడంటే ఈ విశ్రాంతి దినాన్న అపవిత్రపరచవద్దు. అంటే ఈ ఒక్క దినాన్న ప్రభుత్వం మీరు సంతోషంగా గడపండి. నిర్గమకాండం 20 అధ్యాయం 8-11 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 19-27 వచనాల వరకు విశ్రాంతి దినం అంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి ఒక నిబంధన, ఒడంబడిక గుర్తు. అది ధర్మశాస్త్రంలో ఒక శ్రేష్టమైన భాగమై ఉంది. ఇశ్రాయేలు వారు అనుసరించవలసిన ధర్మశాస్త్రం అంతటికీ ప్రతినిధిగా ఇది ఉంది. కాబట్టి వారికి ఇచ్చిన ఆ ఆజ్ఞలో ప్రధానమైనటువంటి ఆజ్ఞగా తప్పక పాటించండి. ఎందుకంటే 6 దినాలు ప్రభు సమస్తాన్ని చేసి 7వ దినాన్న ఆయన విశ్రమించాడు గనుక ఆ దినాన్న ప్రభుని ఆరాధించాలి అని చెప్తున్నారు. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి ఆరాధించే సమయాన్న ఆ దినమున నిర్లక్ష్యం చేసి దేవునితో సమయం గడపకుండా లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన వ్యవహారాల్లో ఉండిపోతున్నారు. తప్పకుండా ప్రభు సన్నిధిలో గడపగలిగినటువంటి వారమై ఉండగలిగితే అది గొప్ప ధన్యత. ఎందుకనంటే ఆయన ఆరాధిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. మరి ప్రభుని సంతోషించే కార్యం నీ ద్వారా ఎందుకు జరగకూడదు? 6 దినాలు కష్టపడమని చెప్పారే, 7వ దినాన ప్రభుతో సహవాసం చేయమని చెప్పారే, అది 7వ దినాన కొద్ది సమయం ప్రభుని గణపరచగలిగితే మిగిలిన 6 దినాలు అవి శ్రేష్టంగా మార్చబడతాయి. నువ్వు చేసే పనిని, దేవుడు నీ కష్టార్జితాన్ని ఖచ్చితంగా దీవెనకరంగా ఉంచుతాడు. ఈ విషయాన్ని ఎన్నడూ మరొక ప్రతి ఆరాధన దినాన్న ప్రభుతో సహవాసం చేయటానికి మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోండి. అని అంటున్నాడు, ఎవ్వరికి కీడు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అలాగే ఎవరైతే చేశారో వారు ధన్యులు అంటున్నాడు. అన్యులైనా ఒకవేళ దేవుని గనుక నమ్ముకుని ఆయన బిడ్డలుగా మార్చబడగలిగితే వారినట ఆయన గెంటి వేయడట. బయట వారైనా దేవుణ్ణి తెలుసుకొని నేను ఆయన బిడ్డగా ఉండాలి అని అనుకుంటున్నానంటే ఆయన ఎప్పుడు కూడా తన దగ్గరికి రమ్మంటాడు కానీ ఎన్నడూ త్రోసివేయడు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన నపుంసకుల గురించి ఒక గొప్ప మాట వివరణాత్మకంగా తెలియచేశారు. ఈ పరిశుద్ధ బైబిల్ అంతట్లోనూ నపుంసకుల గురించి అనేక సార్లు ప్రస్తావన చేయబడిన ఇక్కడ మరింత గొప్పగా మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో కందాకే రాణి క్రింద ఉన్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేము వచ్చి ప్రభుని ఆరాధించిన సందర్భం. దేవుడు పిలుపుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నపుంసకుని కలుసుకో అని చెప్పినప్పుడు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఆ నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుండగా, ఇదిగో నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా అంటే, ఇదిగో నాకు వివరంగా చెప్పలేని వారు ఉంటే నాకు ఎలాగ అర్థమవుతుందని చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యొక్క యేసు క్రీస్తు యొక్క మరణం గురించిన ప్రస్తావన పిలుపు తెలియజేసినప్పుడు అక్కడికక్కడే మారు మనసు పొందాడు. దారిలోనే బాప్తిజం తీసుకున్నాడు. ప్రభు బిడ్డగా మారిపోయాడు. ఈ రోజున నీవు ఈ వాక్యం వింటున్నావు. దేవుని యొక్క గొప్పతనాన్ని గనుక తెలుసుకోగలిగితే వారు ఎవరైనా సరే దేవుని చేత ప్రేమించబడతారు. చివరికి నపుంసకులైన ఈ లోకం చాలా మందిని, అందులోనూ నపుంసకులు అనగా పురుషుడు స్త్రీ కాని వారిని చాలా చిన్న చూపు చూడడం, వారిని అసహించుకోవడం, లేనిపోని పదజాలాలను వర్ణించి మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం వాళ్ళని తక్కువగా మాట్లాడొద్దు. బైబిల్ ఏం చెప్తుందంటే కొంతమంది దేవుని నిమిత్తం నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు. కొంతమంది వారికి వారే నపుంసకులుగా మారిన వారు కూడా ఉన్నారు అని. కొంతమంది పుట్టడంలోనే నపుంసకులుగా పుట్టారు అని చెప్తున్నాడు. ఎవరు ఏదైతేనేమైంది, వారు కూడా దేవుని చేత చేయబడిన మనుషులే, దేవుని ఏర్పాటులో ఉన్నవారే. అందుగురించే వారి గురించి ఏం చెప్తున్నారు అని అంటే, వారట ప్రభువుని తెలుసుకోగలిగితే
ఆయన బిడలుగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ను ఆరాధించగలిగితే వారిని ఆ పరలోకంలో ఉండేటువంటి ప్రాకారంలో ఒక స్థలాన్ని వారికి కేటాయిస్తాడట, ఒక భాగం వారికి ఇస్తాడట. శ్రేష్టమైన పేరు ప్రతిష్టతలు వారికి ధరింపచేస్తాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అంటున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆనందం వారు పొందలేరు. అందరి చేత అవమానించబడి, నిందించబడి, పనికిరాని దానివి, ఎండిపోయిన చెట్టువి, మొద్దువి అని మాట్లాడుతూ ఉంటారు. అలాగున వారి గురించి ఒక తృణీకార భావం ఉండడాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు తృణీకరిస్తున్నారు తప్ప నేను ఎప్పుడు కూడా తృణీకరించలేదు. వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వచ్చి నా బిడ్డలుగా మారాలి అని అనుకుంటే చాలు, వారికి శ్రేష్టమైన పేరు ప్రతిష్టతలను నేను దయచేస్తాను అని ప్రభు చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. ఈ రోజున దేవుని ప్రజలుగా ఆయన్ను ఆరాధించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన సన్నిధిలో మనం ఉండడం గొప్ప కాదు, నపుంసకులు ఉండడం మరింత గొప్ప. ఈ రోజున అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారు లోకంలో పడి నశించిపోతూ, చెడు కార్యాల్లో మునిగిపోతూ అనేక మందిని చెడగొట్టేటువంటి వారుగా ఉన్నారు. మనం చూస్తుంటే వీధులంట, రోడ్లంట, రోడ్డు ప్రక్కలంట వారు చెడు కొరకై ప్రజలను ఆహ్వానిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాంటి వారు మారు మనసు పొంది ప్రభు దగ్గర రాగలిగితేనట పరలోక రాజ్యంలో వారు శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకుంటారట. ఈరోజు చాలా మంది నపుంసకులు ప్రభు బిడ్డలుగా మార్పు చెందుతున్నారు. అది నిజంగా గొప్ప ధన్యత ఉన్నది. దేవునికే స్తోత్రం కలుగును గాక. మరొక విషయాన్ని ఇందులో ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. అదేమనంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది ఒకరికి, ఇద్దరికి, ఒక కుటుంబానికో, ఒక జాతికో, ఒక వంశానికో, లేకపోతే ఒక తెగకో, ఒక మతానికో ఆయన మాట్లాడుతలేదు. సమస్త జనాలకు కూడా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. నా మందిరానికి చేసే ప్రార్థన, ఇచ్చే అర్పణ అంత కూడా దీవెనకరంగా మారుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక అనేక మందిని ఆహ్వానించవలసిన వారుగా ఉన్నాము. స్వార్థపూరితంగా కాక ప్రభు ప్రేమను వారికి పంచవలసిన వారముగా ఉన్నాము. ఇందులో చివరిగా కాపరుల గురించి, కాపల ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు నాయకులు, యాజకులు, ప్రవక్తలు ఎలా ఉన్నారట? అందులుగాను, చెడిపోయిన వారుగాను ఉన్నారట. ఒక కుక్క ప్రమాదం ఉందని పసిగడితే అది ఖచ్చితంగా మురుగుతుంది. కానీ కాపలా కాసే వాళ్ళు ఎలా ఉన్నారట? తిండికి ఆతృత పడేవారుగా ఉన్నారు. తిండికి ఆతృత పడేవారుగా ఉన్నారు, కానీ ప్రమాదం వస్తుంది అని తెలిసినప్పుడు వారు చెప్పలేని వారుగా ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి కాపలా కాసేవాళ్ళు, రెండోది కాపరిగా ఉండిన వారు. వారు ఏమైపోయారట? తమకి ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అందరూ చెడిపోయాడు అంటున్నాడు. ఆ దినాల్లో ప్రవక్తలు, నాయకులు, యాజకులుగా ఉండిన వారట అందరూ చెడిపోయారట. ఈ దినాల్లో కూడా మనం చూస్తుంటాము, చాలా శాతం స్వార్థపూరితమైన వారే కనపడతారు. వంకరగా బ్రతికే వాళ్ళ కనపడతారు. ఏదో ఆశించి, ఏదో వాళ్ళ దగ్గర నుంచి పొందేసుకోవాలనే తాపత్రయంతోనే మాట్లాడుతున్న వారు కనపడతారు. తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. స్వప్రయోజనం కొరకైన మాటలే మాట్లాడుతున్న వారు ఉన్నారు. ఏదో విధంగా సొమ్ము చేసుకొని బతుకుదాం అనే బతుకు తెరువు మాటలు మనం వింటూ ఉంటాం. మనము ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన దాని కొరకై వెంపర్లాడని అవసరం పని లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమి కావాలో, ఎలా సమకూర్చాలో దేవుడే అన్నీ చూసుకుంటాడు. కనుక విశ్వాసంతో మనం ఉండగలిగితే బలమైన కార్యాలు మన బ్రతుకుల్లో తప్పకుండా చూడగలుగుతాము. ఆయన యందు నమ్మకంతో సాగలిగితే ఎప్పుడు కూడా ఆయన మనలను సిగ్గు పడనీయడు, సిగ్గు వచ్చే పరిస్థితికి రానియడు కూడాను.
అందుకే వారు ఎలా ఉన్నారు అని అంటున్నాడంటే, ఇంకా నిద్రాశక్తి కలిగిన వారుగా ఉన్నారు, త్రాగుడుకు అలవాటు పడిన వారుగా ఉన్నారు, ఇతరులను చెడగొట్టేవారుగా ఉన్నారు. అంటే ఆశించి బ్రతికే బ్రతుకులు ఇతరుల నాశనం కొరకు ఆలోచన చేస్తున్నారు. తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్లు తిరగడానికి అలవాటు పడిపోయారు. వారు జలసాలకు ఇష్టపడుతున్నారు కానీ వారికి అప్పగించినటువంటి ఆ మందను కాసేవారిగా, వారికి అప్పగించబడిన బాధ్యత ప్రకారంగా కావలి వారిగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వటం లేదు. అయితే మరి నీవెలాగున్నావు? ప్రస్తుత కాపరులు ఇలాగ ఉండగలిగితే సంఘాలు చెడిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. గద్దింపు లేని సంఘాలు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించలేని కాపరులు ఉంటే సంఘాలు నిర్విరపోతాయి. పాపాన్ని గురించిన ప్రస్తావన లేదు. ఈ రోజున చెడిపోతున్నావు, జాగ్రత్త అనే హెచ్చరిక లేదు. అగ్నిలోనికి వెళ్ళిపోతున్నావు, నీవు నరకాగ్నికి చేరువైపోతున్నావు, నీ పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పే మాటలు వినబడడం కష్టంగా ఉంటూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నిన్ను దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేసేస్తాడు, నీకు రెండంతలు కలుగుతుంది, నువ్వు మామూలుగా ఉండదు నీ బతుకు అని చెప్పే పరిస్థితులు వినబడుతున్నాయి. దురద చెవులు కలిగిన వారిగా ప్రజలు కూడా అట్టి మాటలకే ఇష్టపడుతున్నారు కానీ పాపం నుంచి, శాపం నుంచి, అపవిత్రత నుంచి విడిపించబడాలనే తాపత్రయం లేకపోవడం నిజంగా విచారింపదగిన విషయం. చెప్పేవాడే చెడిపోతే, బోధించే బోధకుడే సరి అయిన బోధ చేయకపోతే వినేవారు, పాటించాలని ఆశపడిన వారు ఇక ఎలాగున ఉంటారు? అందుకనే దేవుడు బాధపడుతున్నాడు. వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారన్నారు కానీ నాకు ఇష్టమైనట్లు బ్రతుకుతున్నాడని దేవుడు చెప్పలేకపోతున్నాడు. ఈ వాక్యం వినే బిడ్డలారా, వింటున్న వారులారా, మీరైనా దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకగలిగితే, కొద్దిమంది అయినా పరిశుద్ధత కలిగి ఉండగలిగితే ప్రభు రాజ్యములో వారసులుగా, హక్కుదారులుగా మార్చబడతారు. ఎంతకాలము అటువంటి జీవితాన్ని జీవిస్తూ మార్గం తప్పిన వ్యక్తులుగా ఉంటారు. ఇక మీదటి నుంచైనా ప్రభు గొప్పతనాన్ని తెలుసుకో. నువ్వు నాశనానికి ఒడిగట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి కారణమైన పాపం, అపవిత్రతను పూర్తిగా విడిపించుకొని బయటికి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆయన క్షేమమునికి ఇస్తాడు, నిత్యరాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. ఇంకా ఎంతకాలం ఆ పనికి మాలినటువంటి వాటిలో మునిగిపోయి ఉంటావు? ఆ దరిద్రాన్ని ఎంతగా ప్రేమించు అందులోనే మునిగిపోతావు. నువ్వు బయటికి రావటానికి నా ప్రభువు చేయి చాపుతున్నాడు. నువ్వు ఇష్టపడి బయటికి రమ్మని చెప్తున్నాడు. ఆ లోక పాప బురదను విడిచి పెట్టగలిగితే నీ కొరకు రక్షణ, శ్రేష్టమైన అమూల్యమైన వస్త్రములను ఆయన సంసిద్ధ పరిచి ఉన్నాడు. ఆయన మార్గంలో నడిపించబడి ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా బ్రతుకుతూ ప్రభు సన్నిధిలో కొనసాగిపోగలిగితే నీ జీవితం ఎంత ధన్యమైనది. నపుంసకులకే అంతటి భాగ్యం ఇస్తుంటే మరి నీకు ఎంత భాగ్యమును ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ బంధకాల్లోంచి, ఆ చెడుతనం నుంచి బయటికి రాగలిగితే నీ జీవితము శుభదాయకంగా ఉంటది. నీవు దేవుని సన్నిధిని మరవద్దు. ఆయన ఆరాధన చేసేటువంటి సమయాన్ని మనసారా ప్రభుతో గడపగలిగితే నీ జీవితము ధన్యంగా ఉంటది. అటు కృపలో ప్రతి ఒక్కరిని ప్రభువు నడిపించును గాక. ఆమేన్.